686 అప్డేట్స్ చూద్దాం. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. ఆయన సారీ చెప్పినా మిగతా వాళ్ళు వదలరని అన్నారు. తాను మాట్లాడినా కుటుంబ సభ్యులను లాగుతారని, అందుకే మాట్లాడే భాష బాగుండాలని హితవు పలికారు. మరోవైపు మహిళా కమిషన్ ముందు శివాజీ హాజరై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ ఘటనతో సలహాలు ఇవ్వటం మానుకోవాలని తనకు అర్థమైందని శివాజీ తెలిపారు. తనకు కావాల్సిన వారు కుట్ర చేస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. చెప్పండి సుప్రియ, మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? అయితే ఈ తరంలో చూసుకుంటే కూడా ఎక్కువగా ఈ ఫీమేల్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి ఈవెంట్స్కి ఓపెనింగ్స్కి వెళ్ళినప్పుడు ఇటు ఫ్యాన్స్ మాత్రము వాళ్ళని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. అయితే దీనిపైన కూడా చూసుకుంటే దండోరా ప్రెస్ మీట్ అయినప్పుడు కూడా ఇటు శివాజీ అయితే దీనిపైన రెస్పాండ్ అయ్యారు. అయితే శివాజీ దీనిపైన కొన్ని వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇప్పుడు దుమారం రేపిందని చెప్పాలి. ఇటు సోషల్ మీడియాలో చూసుకుంటే కూడా పెద్ద ఎత్తున శివాజీ చేసిన వ్యాఖ్యలు కూడా ట్రోల్ అవ్వడంతో మాత్రం శివాజీ పైన చాలామంది ఇటు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొంతమంది శివాజీకి సపోర్ట్ చేసినప్పటికీ కొంతమంది మహిళలు అవ్వచ్చు, లేదంటే సెలబ్రిటీస్ కూడా శివాజీ పైకి వ్యతిరేకంగా మాట్లాడడంతో కూడా సోషల్ మీడియా ద్వారా అయితే శివాజీ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ కూడా ఇది మా టీం వారికి లెటర్ రాసి ఆ తర్వాత మహిళా కమిషనర్ వారికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం కూడా ఇటు శివాజీ బుద్ధ భవన్లో ఉదయం 11 గంటలకి మహిళా కమిషనర్ ముందు హాజరయ్యారు. అయితే మహిళా కమిషనర్గా చైర్పర్సన్ నేరెండ్ల శారద చాలా వరకు శివాజీకి ప్రశ్నలు విసిరారు. అయితే వ్యక్తిగతంగా లేదంటే అవమానిస్తే మాత్రము ఇటు ఊరుకునేది లేదు అని చెప్పి కూడా వాళ్ళు అన్నారు. అయితే చట్టం మాత్రం ఊరుకోదండి కూడా ఇటు నేరేళ్ల షాన చెప్పి చదువుకున్న వాళ్ళకి కనీసం తెలియాలి కదా. తర్వాత సినీ సెలబ్రిటీసే ఇట్లా కమెంట్స్ చేస్తూ ఉంటే ఇంకా సమాజానికి ఏం చెప్తున్నట్టు. అయితే ఒకవేళ మీరు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేకపోతే మాత్రం ఆధారాలు చూపించాలని కూడా ఇటు నేరేళ్ల శారద అయితే ఇటు శివాజీకి సవాల్ విసిరారు. అయితే దాంతో మాత్రం శివాజీ కొన్ని మాటలు అనుకోకుండా ఈ 2 మాటలు నోరు దొరలాయి అని చెప్పి అయితే కావాల్సుకుని అనేవి కాదు. అయితే ఈ మధ్యలో చూసుకుంటే కూడా ఇటు సెలబ్రిటీస్ అయితే ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడొద్దు అని చెప్పి 4 మంచి మాటలు చెప్పే మధ్యలో 2 చెడు మాటలు మాత్రం వచ్చాయని, అయితే కావాల్సుకొని ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు అని కూడా శివాజీ చెప్పుకొని వచ్చారు. అయితే 4 మంచి మాటలు మాట్లాడుకున్నందుకు నాకు ఇప్పుడు ఇవి చెడు అయ్యాయి కాబట్టి ఇప్పటి నుంచి ఎవరి దగ్గరికి పోను, మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేయను అని చెప్పి కూడా ఇటు కమిషనర్ ముందు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన మాత్రం పెద్ద ఎత్తున అయితే ఇటు మహిళా కమిషనర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీంతో సంబంధించి కూడా మరీ కూడా చూసుకున్నప్పటికీ కూడా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా దీనిపైన స్పందించారు. అయితే ఎవరి దుస్తులు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వేసుకుంటారు ఆడవాళ్ళు, కానీ వాళ్ళ పైన అనే హక్కు ఎవరికి లేదు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ ఇట్లాంటి కామెంట్స్ చేయడము కరెక్ట్ కాదని చెప్పి కూడా మండిపడ్డారు. అయితే ప్రకాష్ రాజు కూడా ఇటు శివాజీ వైపు వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే శివాజీ మాట్లాడింది కరెక్ట్ కాదు, దీనిపైన ఆడవాళ్ళని అనే రైట్ లేదన్నట్టు కూడా ఇటు ప్రకాష్ రాజు అయితే మాట్లాడారు. అయితే ఏదేమైనప్పటికీ మాత్రము శివాజీ వర్షన్ వచ్చేసి అయితే మంచి చేయడానికి పోతే చెడు అయింది కాబట్టి ఇంకోసారి ఎవరి దగ్గరికి వెళ్ళను అని చెప్పారు. అయితే మహిళా కమిషనర్ కూడా ఇటు ఈ ఫిలిమ్స్ ఈవెంట్స్ అవ్వచ్చు, లేదంటే పబ్లిక్ ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడు ఏదేమైనా కానీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు సెలబ్రిటీస్ మాట్లాడే ముందు మాత్రము బాధ్యతగా వ్యవహరించాలి, బాధ్యతగా సంస్కారంతో మాట్లాడాలి అని చెప్పారు. అయితే మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేస్తే కూడా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా చెప్పారు. అయితే ఈ రోజు వరకు కూడా చూసుకుంటే మాత్రము దీనిపైన కూడా ఈ వ్యాఖ్యలపైన కూడా మొత్తం మహిళా కమిషనర్ లీగల్ టీమ్ ఏమంటారు దానిపైన పరిశీలించిన తర్వాత అసలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, చర్యలు ఎలా ఉండబోతాయో దాని తర్వాత చెప్తామని కూడా చెప్తున్నారు. అయితే ఇటు శివాజీ చేసిన వ్యాఖ్యలపై అవ్వచ్చు, కొంతమంది ఇటు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది దీనిపైన వ్యతిరేకిస్తూ కూడా ఇటు అనసూయ మంచు లక్ష్మి లాంటి వాళ్ళు వ్యతిరేకించారు. అయితే దీంతో పాటు కూడా చూసినప్పటికీ కూడా ఈరోజు మాత్రం శివాజీ అయితే మరోసారి క్షమాపణ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు శివాజీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ చేసిన వ్యాఖ్యలపై బాధపడుతున్నట్టు కూడా శివాజీ అయితే చెప్పాడు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏపీ అభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు వైసీపీ నేతలు ఎంతకైనా దిగజారుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. జగన్ పుట్టినరోజు నాడు ఫ్లెక్సీల ముందు జంతు బలులు చేసి ఉన్మాదుల్లా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. చిన్నపిల్లలను కూడా ఉన్మాదుల్లా తయారు చేస్తున్నారంటూ మంత్రి అనిత అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిందనుకోవచ్చు. చిన్నగా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్లు రప అని చెప్పని ఒక పదం వివాదాస్పదంగా మారిందనుకోవచ్చు. ఒక పక్క చూసుకున్నట్లయితే అదే అని ఫ్లెక్సీలు చిత్రీకరించి మరీ చెప్పాను చిత్రపటాలకి జంతువులు నరికి రక్తాభిషేకం చేశారనమాట.
రక్తాభిషేకం చేసి అదే రక్తంతో ఆ చిత్రపటానికి ఫోటోకి బొట్లు పెట్టడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ షీటర్ అంతరించిపోయే విధంగా అయితే కూటమి ప్రభుత్వం పాల్గొంది. కాకపోతే ఇప్పుడు ఈ వివాదాస్పదంగా మారిన ఈ పదాలు చూసుకున్నట్లయితే పలు నియోజకవర్గాల్లో ఫ్లెక్సీలపై ఈ పొట్టేళ్ళు తలలు నరికినట్లయితే చూస్తున్నారు. ఎక్కువగా చూసుకున్నట్లయితే కళ్యాణ్ దుర్గ, ఉరవకొండ, రాప్తాడు, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, కుప్పం, గోపాలపురం ఈ నియోజకవర్గంలో మరీ ఎక్కువగా విపరీతంగా చిత్రపటాలు ఫ్లెక్సీ వీళ్ళకి అక్కడే ఈ పొట్టేళ్ళను నరికి మరి ఆ రక్తంతో రక్తం ఆ చిత్రపటాలకి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రికి రక్తాభిషేకం చేసి మరి ఆ రక్తంతో బొట్లు పెట్టినట్టే తెలుస్తుంది. వీళ్ళకి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రౌడీ షీటర్లు రౌడీ రాజ్యంలాగా పరిపాలించారన్నమాట. అయినప్పటికీ కూడా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ షీటర్లు తరిమి వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ వీటికి ఏ సందేశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? పుట్టినరోజు వేడుకల్లోనే ఇట్లా చేశారు. రాజకీయ ముసుగులు రౌడీజా అని ప్రజలను తీసుకొని వస్తున్నాడా అని చెప్పని వివాదాస్పదంగా మారింది అనుకోవచ్చు. ఒక పక్క చూసుకున్నట్లయితే ఒక నియోజకవర్గంలో కడుపుతో ఉన్న ఒక మహిళకి మీరు కొంచెం పక్కన వెళ్ళి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి ఒక మాట అనేది ఆమెను కొట్టే ప్రయత్నం చేశారు. మనం నార్మల్గానే ఉన్న మహిళలకి బస్సులో వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూర్చొని మహిళలకు గౌరవం ఇస్తాం. అలాంటిది పుట్టినరోజు వేడుకలో ఒక మహిళకి ఈ కడుపుతో ఉన్నప్పటికీ కూడా కొట్టే ప్రయత్నం అయితే జరిగిందనమాట. ప్రజలకి ఏ సందేశం? రీసెంట్గా మళ్ళీ అదే పుట్టినరోజు వేడుకల సందర్భంగా రపా ఫ్లెక్సీలు 2029 మ్యాచ్ చూద్దాం, ఆ ఎలక్షన్స్లో మాదే వస్తుంది ప్రభుత్వం అని చెప్పని ఏలూరు జిల్లాలో ఇలాంటి ఫ్లెక్సీలు చిత్రీకరించిన వాళ్ళపై కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వాళ్ళపై ఎవరైతే రౌడీ ముఖాలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం, ప్రస్తుతం మీ ముందు ప్రవేశపెడతాం కూడా అనిత వ్యాఖ్యానించమేడం. మొహం మీద మాస్క్ పెట్టకుండా మరి వాళ్ళని ప్రవేశపెట్టి మీ అందరికీ చూపిస్తాం. ఇంకా బరి తెగించి అయితే మాత్రం రౌడీ ముఖంలో వైఎస్ఆర్సీపీ ఈ కార్యకర్తలు వాళ్ళలో ఎవరు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం నుంచి బహిష్కరించే ప్రయత్నం చేస్తాం అన్నమాట. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రౌడీయిజం కాదు, రాజ్యం అనేది ప్రశాంతంగా ఉండాలి, రౌడీ షీటం ఓటర్లు ఇలాంటి ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని వ్యాఖ్యానిస్తున్నారు అన్నమాట. కూటమి ప్రభుత్వంలో ప్రశాంతం వాతావరణం అనేది నెలకొనాలని చెప్పని కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సువర్ణ బాబు ఫర్ ద అప్డేట్. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. కేసీఆర్ మీడియా ముందుకు రాగానే కొన్ని జంతువులు మొరుగుతున్నాయి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని వ్యక్తిగతంగా దూషించడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జనపాలన విజయోత్సవాలు ఎందుకు నిర్వహిస్తుంది అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఇక ప్రజా తీర్పును వధించినందుకు ఈ విజయోత్సవాలు జరుపుతున్నారా అని నిలదీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? కేసీఆర్ మీడియా ముందుకు రాగానే కొన్ని జంతువులు భయపడుతున్నాయని చెప్పేసి తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. కేసీఆర్ 72 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి కేసీఆర్ పరిపాలన అందించినటువంటి దాన్ని చూసినట్లయితే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి 2 సంవత్సరాల పరిపాలనకు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క కేసీఆర్ తనకు అంటే కేటీఆర్ తల్లిదండ్రులైనటువంటి కేసీఆర్ దంపతులు వారికి పుట్టిన నాటి నుంచి కూడా సంస్కారవంతంగా పెంచారని చెప్పేసి కూడా వ్యాఖ్యానించినటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలన ఈ యొక్క చేస్తున్నటువంటి పరిపాలన ప్రజలు మాత్రం ఎక్కడా కూడా సంతోషించినటువంటి సందర్భాలు తక్కువ అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని లేపిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రేవంత్ రెడ్డికి ఒక్క భాషే మాత్రమే తనకు వచ్చని, తనకు కేటీఆర్కి 3 భాషలు వచ్చునని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం ఎంతవరకు ప్రజలు జీర్ణించుకున్నారు, ఏ విధంగా
వాళ్ళు స్వీకరిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. జిల్లాల పునర్విభజనలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేయాలని అధికారులు సీఎం సూచించారు. 927 అభ్యంతరాలు, సూచనలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు. ఓకే వర్మ, ఈ జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రి నారాయణ మీడియాకి వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించామని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన 900 పైగా వచ్చిన ఫిర్యాదుల్ని వాటన్నింటినీ కూడా సమీక్షించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు, మంత్రులకు కూడా సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి అంశాలపైన ఒక కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పి తర్వాత సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా జరీబు, నాన్ జరీబు భూములపైన రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి మంత్రి నారాయణ కూడా వెల్లడించడం జరిగింది. గన్నవరం భూములకు సంబంధించి నిర్ణయాన్ని కలెక్టర్లకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కలెక్టర్లను ఆదేశించామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రాజధాని భూములకు సంబంధించి రిటర్నబుల్ ఫ్లాట్లకు సంబంధించి 42 మంది రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని, ఆ అభ్యంతరాలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా మంత్రి నారాయణ చెప్పడం జరిగింది. అన్నదాతలు దరఖాస్తు చేసుకుంటే వాటి అభ్యంతరాలను మేము పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో కూడా చర్చించడం జరిగి సమీక్ష నిర్వహించారు. 2 మహానగరాలకు సంబంధించి ఏర్పాటుకు సంబంధించి ప్రాథమిక నివేదిక వచ్చిందని చెప్పేసి దీనిపైన సమీక్ష సమావేశం జరుగుతుందని చెప్పేసి మొదటిసారి అధికారులతోనూ తర్వాత ప్రజాప్రతినిధులతోనూ చర్చించి దీనిపైన నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ గ్రేటర్ విజయవాడ పరిధిలో పెనమలూరు, విజయవాడ తూర్పు, మైలవరం నియోజకవర్గాలకు సంబంధించి మొత్తంగా ఈ 75 గ్రామాలను విలీనం చేస్తున్నట్టుగా కూడా తెలపడం జరిగింది. గ్రేటర్ విజయవాడ దీనికి సంబంధించి గ్రేటర్ విజయవాడకు సంబంధించి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా చంద్రబాబు నాయుడుకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ చంద్రగిరి, తిరుపతికి సంబంధించి చంద్రగిరి, కాళహస్తి, నగరి ఈ గ్రామాలలో సుమారు ఈ నియోజకవర్గాల్లో సుమారు 40 గ్రామాలను ఈ గ్రేటర్ తిరుపతి పరిధిలోకి తీసుకొస్తున్నట్టుగా కూడా తెలియజేయడం జరిగింది. ఇది టోటల్గా ముఖ్యంగా ఈ మండలాలు, జిల్లాలు, డివిజన్లకు సంబంధించి పునర్విభజనకు సంబంధించి కూడా ఈరోజు చర్చ అయితే జరిగింది. మరొక సమావేశంలో దీనికి సంబంధించి ఫైనల్గా ఒక నిర్ణయానికి వస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ గ్రామాలు, మండలాలు, డివిజన్లు ఈ పునర్విభజనకి సాధ్యమైన తొందరగా పూర్తి చేస్తామని చెప్పేసి, ఎందుకంటే తర్వాత జనగణన ఏదైతే ఉందో జనగణన జరిగిన తర్వాత ఇది పునర్విభజన జనగణన స్టార్ట్ అయితే పునర్విభజన చేయడం కష్టమవుతుందని చెప్పేసి ముందుగానే ఈ ప్రక్రియకి ఒక తుదిరూపం ఇవ్వనున్నామని చెప్పేసి కూడా మంత్రి నారాయణ అయితే తెలియజేయడం జరిగింది. వర్మ. థ్యాంక్ యూ సుబ్బు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్లో A1గా సంధ్యా థియేటర్ యాజమాన్యం, A11గా నటుడు అల్లు అర్జున్ చేర్చారు. ఈ కేసులో మొత్తం 23 మందిపై ఛార్జ్షీట్ నమోదు చేశారు. సంధ్యా థియేటర్ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? తెలంగాణలోని పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించినటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి థియేటర్లోని జరిగినటువంటి ఘటన ఒక్కసారిగాను తెలంగాణ ప్రజలనే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి సినీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు. ఇక ఆ పర్మిషన్ లేకుండానే ఆ సినిమా థియేటర్కి వచ్చినటువంటి హీరోపై కూడా కేసు నమోదైంది. వారితో పాటు అక్కడ ఉన్నటువంటి 20 మందిపై కూడా కేసు నమోదైనట్టు కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి. ఇకపోతే ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆ ఈవెంట్ కానీ సంబంధించిన ఏదైనా విషయానికి వచ్చినప్పుడు ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కానీ లేదా థియేటర్ యజమాని కానీ ముందస్తుగానే చెప్పుకొని రావాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆ తొక్కిసలాట జరగడంతో ఈ ఘటన జరగడం వల్ల అక్కడ మృతి చెందినటువంటి కుటుంబాలకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని పునరావృతం కాకుండా చూడాలంటూ కూడా గతంలో కూడా అనేక సంఘాలు కానీ అనేక ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. ఇకపోతే అదే విషయాన్ని ధృవీకరించినటువంటి పోలీసులు నిర్ధారించి పూర్తిగా ఎవరైతే అక్కడ పాల్గొన్నారో బౌన్సర్సే కావచ్చు, దానికి సంబంధించిన సినిమా
థియేటర్ యజమాని కావచ్చు, మరి కొంతమంది డైరెక్టర్లు, అక్కడ ఉన్నటువంటి హీరోతో కూడా 11వ పేరులో ఉన్నది, హీరో పేరు కూడా అక్కడ ఉండడం జరిగింది. వీరందరిపై కూడా కేసు కూడా నమోదు చేస్తూ ఆ సినీ సంబంధించినటువంటి అనేక విషయాలలో కొంత గందరగోళం జరిగినటువంటి తొక్కిసలాటలో విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు చేయడమే కాకుండా మళ్ళీ అంటే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండడానికి కూడా ముందస్తుగానే ప్రతి సినిమా థియేటర్ లోని నూతనంగా ప్రారంభమయ్యేటటువంటి సినిమాకి సంబంధించి గైడెన్స్ చేస్తూ కూడా ఒక కీవర్డ్ కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించి ముందస్తుగా ఏదైతే సినిమా థియేటర్ లో ఆడడానికి కానీ అక్కడ ఎవరైతే ప్రేక్షకులు ఆహ్లాదకర వాతావరణం ఉన్న క్రమంలో కూడా ముందస్తుగానే చెప్పి అంటే ఈవెంట్ కు రావాల్సిన అవసరం ఉంటుంది. ఈవెంట్ చెప్పకుండా ముందస్తు వస్తే మాత్రం ఖచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందనేది కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈవెంట్ ఏర్పాట్లే కాబట్టి ఇబ్బందికి సంబంధించిన విషయాలు కఠిన చర్యలు ఉంటాయని కూడా పోలీసు వారు హెచ్చరించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకునే క్రమంలో కూడా సినిమా అంటే థియేటర్ల దగ్గర చేసుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి చేయకూడదు అనేది కూడా ఒక నిబంధనలు కూడా పెట్టినట్టు కూడా తెలిసింది. ఏది ఏమైనప్పటికీ సినిమా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఒక దాఖలు చేస్తూ వాటిపై కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇది సినిమా థియేటర్ సినిమా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటకు సంబంధించినటువంటి కేసు విషయంపై తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కేంద్ర సర్కార్పై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే విమర్శలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగానికి తీవ్ర ముప్పు వాటిల్లిందని చెప్పారు. ఇక మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుతో కోట్లాది పేదలకు ఉపాధి కరువు అవుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వానికి పేదల కంటే కూడా కార్పొరేట్లే లాభాలు ముఖ్యము అని ఖార్గే విమర్శించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రమ్య, ఏదైతే ఈరోజు జరిగిన దీనికి సంబంధించి ఇందిరాభవన్లో జరిగినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అగ్రనేతలు మొత్తం కూడా హాజరయ్యారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలతో పాటు ఏదైతే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలుగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులతో పాటు పిసిసి అధ్యక్షులు, ఎంపీలు కూడా హాజరయ్యారు. మెయిన్గా సిడబ్ల్యూసి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కొత్తగా ఏదైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి దీనికి సంబంధించి విబిజీ రామ్జీ ఏదైతే దీనికి తీసుకొచ్చి మహాత్మా గాంధీకి సంబంధించిన ఉపాధి హామీ పథకాన్ని రీప్లేస్ చేయడానికి తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మెయిన్గా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇదేదైతే మహాత్మా గాంధీ చట్టం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఉపాధి హామీకి సంబంధించి ఇది 2005లోనే సెప్టెంబర్ 5వ తారీఖున స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే వస్తుంది. ఇదైతే ఉపాధి హామీ ఏదైతే గ్రామీణ ప్రాంతాలను ఉద్దేశించి అప్పటి ప్రభుత్వం UPA 1 తీసుకొచ్చిందో దాన్ని రీప్లేస్ చేయాలని బీజేపీ భావిస్తుంది. సో దాన్ని ఉద్దేశించే ఈరోజు CWC మీటింగ్ జరిగింది. మెయిన్గా ఈ సమావేశంలో ఏదైతే దీనికి సంబంధించి కూడా బీజేపీ పార్టీ తీసుకొచ్చిందో దానికి సంబంధించి విబిజీ రామ్జీ ఏదైతే చట్టం ఉందో దానికి సంబంధించి కూడా రాష్ట్రాల మీద ఎక్కువ బడ్డెన పడుతుంది. సో ఇది దాదాపుగా 100 రోజులు ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో వేసవిలో రైతులకి లేదంటే అనగాని వర్గాలకి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే అప్పుడు UPA 1 ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దాన్ని నీరుగార్చే విధంగా ఇప్పుడు రీప్లేస్ చేసి కొత్త రూల్స్, కొత్త చట్టాలన్నీ కూడా తీసుకొచ్చారని చెప్పి మెయిన్గా ఖర్గే బీజేపీపై ఈరోజు విరుచుకుపడిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి ప్రభుత్వం ఏదైతే మహాత్మా గాంధీకి సంబంధించి ఉపాధి పథకం ఉందో మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2006లో మొదలైంది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నారు. సో ఈ పథకం గురించి మొత్తం కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే రైతులకి ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజులు ఉపాధి కల్పించడం లక్ష్యంగా అప్పటి ప్రభుత్వం మొదలుపెట్టింది. సో ఇప్పుడు తీసుకొస్తే దీనికి సంబంధించి కొన్ని చట్టాలు కూడా తీసుకొచ్చారు. ఏదైతే అప్పుడు ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకంలో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే దీనికి సంబంధించి ఏదైతే ఉపాధి కూలీలకి సంబంధించి కూడా పేమెంట్ కూడా 100% కేంద్ర ప్రభుత్వమే చెల్లించేది. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఏదైతే ఉందో 60-40 రేషియోలో 40% రాష్ట్రాలు చెల్లించాలి, 60% సెంట్రల్ గవర్నమెంట్ చెల్లించాలనే నిబంధనలు కూడా పెట్టారు. సో ఇవన్నీ కూడా
కూడా రాష్ట్రాల మీద కూడా ఎక్కువ బడ్డీని పడే అవకాశం ఉంది. మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే దాదాపుగా ఈ చట్టం ద్వారా 3,000 కోట్ల వరకు తెలంగాణ ప్రభుత్వం మీద బడ్డీని పడే అవకాశం ఉంది. మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఇంకొక అంశం ఏదైతే ఓటు చోరీ ఉందో ఓటు చోరీ మీద కూడా చర్చించారు ఎక్కువగా. ఏదైతే బీజేపీ ఓటు చోరీని చేస్తుంది అని రాహుల్ గాంధీ దాదాపుగా కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. మెయిన్ ఇంకొక అంశం వచ్చేసి రానున్న 2026లో జరిగేటువంటి 5 స్టేట్లకు సంబంధించి ఎలక్షన్స్ ఏ విధంగా ప్లానింగ్ వెళ్ళాలి, రూట్ లెవెల్లో ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలను ముందుకు నడిపించాలనే అంశాలు గురించి కూడా చర్చించారు. రమ్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.